నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఖర్గే. పరీక్ష నిర్వహణలో అక్రమాలు మోసాలు జరిగాయని ఆరోపించారు ఆయన. గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదన్న ఆయన ప్రశ్నాపత్రం లీక్ అయిందని అవినీతి జరిగిందన్నారు. కేంద్రం చర్యలతో నీట్ పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు ఖర్గే. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదన్నారు ధర్మేంద్ర ప్రధాన్. నీట్ ఎగ్జామ్ను ఎన్టీఏ చాలా పకడ్బందీగా నిర్వహించిందన్నారు. 1563 మంది అభ్యర్థుల విషయంలో మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని, లేకపోతే ఒరిజినల్ మార్క్స్ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దాదాపు విచారణ జరపాలి అని చెప్పి ఖర్గే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, వాస్తవానికి ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ అంటే మే 5న జరిగింది, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 4750 సెంటర్లలో ఈ నీట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా నీట్ పరీక్షా పత్రం ముందే లీక్ అయిందని చెప్పి ఆరోపణలు, మరోపక్క ఈ గ్రేస్ మార్కులు ఏదైతే 1563 మందికి గెలిపారో ఇది కూడా పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు హర్యానాలో ఒక ఎగ్జామ్ సెంటర్లో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి అంటే 720కి 720 మార్కులు రావడం, పైగా వాళ్ళంతా ఫస్ట్ ర్యాంక్ సాధించడం, 6గురికి ఒకే ఫస్ట్ ర్యాంక్ ఒకే సెంటర్లో సాధించడం, ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తుంది అంటూ ఇప్పటికే అంటే సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి ఏదైతే జూలై 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ను నిలిపివేయాలి అంటూ ఒక పిటిషన్ దాఖలైతే ప్రశ్నపత్రం లీక్ అయింది, దీనిపైన మళ్ళీ పరీక్షలు నిర్వహించాలంటూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా అంటే దేశంలో జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్స్ ప్రత్యేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది కండక్ట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అన్ని పరీక్షలను కూడా పకడ్బందీగా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. సో దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఎక్కడ ఎటువంటి లీకేజ్ అనేది జరగలేదు అని చెప్పి కేంద్రం ప్రత్యేకంగా చెప్పింది. అంతేకాదు ఎప్పుడైతే ఈ గందరగోళం తలెత్తిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 4గురితో ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ ఈ అవకతవకలు జరిగాయా లేదంటే ఇంతకీ ఈ నీట్ పరీక్షలకు సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఈ విషయంలో అంటే అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 2 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటి పూర్తి కౌంటర్ను దాఖలు చేయాలని చెప్పి ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసింది. దానికి అనుగుణంగానే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టులో కొన్ని స్పష్టమైనటువంటి అంశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా స్పష్టం చేసింది. అంటే ఎవరికైతే 1563 మంది ఉన్నారో వాళ్లకు గ్రేస్ మార్కులు కలిపారు. ఇక్కడ 2 రకాలకు సంబంధించినటువంటి అంశం పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి మార్పులు, అంటే ఈ పాఠ్య పుస్తకాలు కూడా ప్రత్యేకంగా NCERTకి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి. దీంట్లో మార్పులు జరగడం వల్ల పిల్లలకి కొంత ఇబ్బంది జరిగిందంటూ గ్రేస్ మార్కులు కలిపారు. దాంతోపాటు పరీక్షా సెంటర్లోకి ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి, ఆ సమయం వృధా అయిందంటూ కూడా మరికొంతమందికి ఈ గ్రేస్ మార్కులు కలిపారు. సో ఇప్పుడు ఈ గ్రేస్ మార్కులు అనేది వాళ్ళకి ఏ ప్రాతిపదికన కలిపారు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాంతోనే ఆ గ్రేస్ మార్కులు అన్నిటిని కూడా తొలగిస్తున్నాము, మళ్ళీ ఎవరైతే ఈ 1563 మంది ఉన్నారో వాళ్లకు మళ్ళీ పరీక్షలు పెడతాము, అంటే ఈ నెల 23వ తేదీన పరీక్షలు నిర్వహిస్తాము, ఈ నెలాఖరు కల్లా వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు కొత్తగా మళ్ళీ కౌన్సిలింగ్ కూడా హాజరు కావచ్చు. అయితే వాళ్లకు మళ్ళీ పరీక్ష రాయొద్దు అనుకుంటే గ్రేస్ మార్కులను మినహాయించి నేరుగా ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో వాటిని బేస్ చేసుకుని కూడా వాళ్ళు కౌన్సిలింగ్కి హాజరు కావచ్చు అని చెప్పారు. సో ప్రత్యేకంగా MBBS, BDSకి సంబంధించినటువంటి ఆ ఎంట్రన్స్ కోసం జరిగినటువంటి ఈ నీట్ పరీక్షకు సంబంధించిన దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇలా వచ్చాయి. సో దాంతో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ముందుగా ఏదైతే వీళ్ళకి సంబంధించి అంటే 1563 మందిదే ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి వాళ్ళు మళ్ళీ పరీక్ష రాయడానికి అందరూ సిద్ధపడతారా లేదంటే
ఏ విధంగానైతే ఇప్పుడు ఉన్నటువంటి మార్కులతోనే వాళ్ళు కౌన్సిల్కి వెళ్తారా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ కేసును జూలై 8వ తేదీన విచారిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పైగా జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్ ను నిలిపివేయాలంటూ వేసినటువంటి పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కౌన్సిలింగ్ కు స్టే ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో మొత్తానికి ఎవరికైతే గ్రేస్ మార్కులు అనేటివి యాడ్ అయినాయో, అంటే పరీక్ష రాయకుండానే వాళ్ళకు ఇతర కారణాల చేత గ్రేస్ మార్కులు యాడ్ చేశారు. సో యాడ్ చేసినటువంటి మార్కులను మేము తొలగిస్తున్నాము, వాటిని తీసివేస్తున్నామని చెప్పి కేంద్రము అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ఈ నెల 23వ తేదీన మళ్ళీ 1563 మందికి మళ్ళీ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఎస్ రాజు, అంటే ఫలితాల తర్వాత ప్రస్తుతం అయితే ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే చాలామంది వాళ్ళ రీజన్స్ ఏవైతే చూపిస్తున్నారో అవి కూడా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉన్న రీజన్సే చూపిస్తున్న పరిస్థితి. దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? మరి ఎస్, దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం 4 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేసింది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతారు. వాళ్లకు నిజంగా అంటే ఏదైనా ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే దీనిలో ఉన్నటువంటి ఆరోపణలు ఎంతవరకు అనే అంశాల మీద కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు. అన్ని రకాలుగా సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం ఈ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి బాధితుల సమస్యను పరిష్కరించేందుకు థ్యాంక్స్ ఫర్